గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. నిన్న మనం ఇంతకుముందు చెప్పుకున్న క్లాస్లో ఇక్కడి వరకు చెప్పుకున్నాం. సో ఈ ఎగ్జాంపుల్స్ మనం ఆన్సర్స్ చేసాం అన్నమాట. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ టాపిక్ ఏంటంటే 3-dimensional రిప్రజెంటేషన్ ఆఫ్ ఆర్గానిక్ మాలిక్యూల్స్. 3-dimensional రిప్రజెంటేషన్ ఆఫ్ ఆర్గానిక్ మాలిక్యూల్స్. సో ఇక్కడ మనకి the 3D structure of organic molecules can be represented on paper by using certain conventions. సో ఆర్గానిక్ కెమిస్ట్రీలో కొన్ని కన్వెన్షన్స్ ఉన్నాయి. అంటే పేపర్కి లోపల బాండ్ ఉంటే, పేపర్కి లోపల అంటే పేపర్కి కింద, పేపర్కి పైన అంటే వీవర్ అనమాట. అంటే ఇప్పుడు నేను పేపర్ని చూస్తున్నాను కదా, ఆ సైడ్ బాండ్ ఉంటాయి. 3D కదా, 2D అంటే ఓన్లీ పేపర్ మీదే ఉంటాయి. 3D అంటే పేపర్ కింద కూడా బాండ్స్ ఉంటాయి, పేపర్ పైన కూడా బాండ్స్ అజ్యూమ్ చేయాలన్నమాట. ఎజంప్షన్స్ అనమాట, అంతా ఎజంప్షన్స్. ఎందుకంటే యాటమ్స్, మాలిక్యూల్స్ అనేవి నానో సైజులో ఉంటాయి, యాంగ్స్ట్రామ్ యూనిట్స్లో ఉంటాయి. కాబట్టి అవి మనం కళ్ళతో చూడలేం, కాబట్టి వాటిని మనం ఎజ్యూమ్ చేయాలి. సో వాటి మధ్య ఉన్నటువంటి ఈ బాండ్స్, ఇలాంటి బాండ్స్ పేపర్ లోపల ఉన్నాయా, పేపర్ బయట ఉన్నాయా అనేది మనం ఎజ్యూమ్ చేయాలి. ఈ కార్బన్ తీసుకుంటే మనం ఈ కార్బన్ sp3 హైబ్రిడైజ్డ్ కాబట్టి ఈ యాటమ్స్ అన్నీ, ఈ గ్రూప్స్ అన్నీ పేపర్ మీద ఉండవు. ఒక గ్రూప్ పేపర్ లోపలికి చొచ్చుకొని పోయి ఉంటే ఇంకో గ్రూప్ పేపర్కి బయట వచ్చి ఉంటుంది అన్నమాట. పేపర్కి పైన ఇలా ఉంటుంది అన్నమాట, ఇలా పేపర్కి పైన ఉంటుంది. సో ఆ రిప్రజెంటేషన్ మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఏ గ్రూప్ పేపర్ లోపల ఉంది, ఏ గ్రూప్ పేపర్కి బయట ఉంది అనేది మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే దానికి కొన్ని కన్వెన్షన్స్ ఇచ్చారనమాట. ఫర్ ఎగ్జాంపుల్, బై యూజింగ్ సాలిడ్ ఈ బాండ్ అనమాట, సాలిడ్ వెడ్జ్ అంటారు దాన్ని, సాలిడ్ వెడ్జ్ అండ్ డాష్డ్ వెడ్జ్ ఫార్ములా. సో డాష్డ్ అంటే ఇలా డాష్లు ఉంటాయి అనమాట, సాలిడ్ అంటే ఇక్కడ సాలిడ్లా ఉంటుంది అన్నమాట, బాండ్ అంటే పక్కాగా ఉంటుంది, ఇక్కడ మధ్య మధ్యలో గ్యాప్స్ ఉంటాయి అన్నమాట, లైన్స్ లాగా. సో ఈ డాష్డ్ అంటే ఇది, సాలిడ్ అంటే ఇది, వెడ్జ్ ఫార్ములా అంటారు దీన్ని. ఓకే, సో ద 3D ఇమేజ్ ఆఫ్ ఎ మాలిక్యూల్ ఫ్రమ్ ఏ 2-dimensional పిక్చర్ కెన్ బి పర్సీవ్డ్. అంటే వీటిని యూస్ చేసి డ్రా చేసిన తర్వాత ఆ పేపర్ 2-dimensionలో ఉన్నటువంటి పేపర్ మీద ఆ 3-dimensional స్ట్రక్చర్ని మనం ఎజ్యూమ్ చేయొచ్చు అన్నమాట. ఇన్ దీస్ ఫార్ములాస్ ద సాలిడ్ వెడ్జ్ ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ ఏ బాండ్ ప్రొజెక్టింగ్ అవుట్ ఆఫ్ ది ప్లేన్ ఆఫ్ ది పేపర్. అంటే పైకి అన్నమాట, ఈ బాండ్ పేపర్ నుంచి పైకి ఉంది, ఇలా ఉందన్నమాట. పేపర్ నుంచి, ఇది పేపర్ అయితే ఇలా ఉందన్నమాట. అంటే ఇది ఇలా అనుకుంటే మనం పేపర్ నుంచి ఇలా పైకి ఉందన్నమాట, ఇలా పైకి ఉంది, పేపర్ నుంచి ఇలా పైకి ఉందన్నమాట. అదే ఈ డాష్ అనుకో, పేపర్కి కింద ఉంటుంది అన్నమాట, ఇలా కిందకు ఉంటుంది. ఇక్కడ పేపర్ ఉంటే ఇలా కిందికి ప్రొజెక్టర్ ఉంటుంది అన్నమాట, ఇలా లోపలికి అన్నమాట. సో ఇండికేట్ బాండ్ ప్రొజెక్టింగ్ అవుట్ ఆఫ్ ది ప్లేన్ ఆఫ్ పేపర్. ఇది పైకి అంటే మన వైపుకి అన్నమాట, మన హెడ్ ఉంది కదా, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా అక్కడికి అన్నమాట. ఇది లోపలికి అన్నమాట, లోపలికి. ఓకే, ప్రొజెక్టింగ్ అవుట్ ఆఫ్ ది ప్లేన్ ఆఫ్ పేపర్ టువర్డ్స్ ద అబ్జర్వర్, మన వైపుకి, ఇదైతే మన వైపుకి. ద డాష్డ్ వెడ్జ్ ఈజ్ యూజ్డ్ టు డిపిక్ట్ ద బాండ్ ప్రొజెక్టింగ్ అవుట్ ఆఫ్ ది ప్లేన్ ఆఫ్ ది పేపర్ అండ్ అవే ఫ్రమ్ ద అబ్జర్వర్, లోపలికి అన్నమాట. ఇలా ఉంటే ఇక్కడ ఇచ్చాడు, ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఇక్కడ ఇలా డాష్ ఉంటే, అంటే నార్మల్ లైన్ ఉంటే అది పేపర్ మీద ఉంది అన్నమాట. ఈ కార్బన్ పేపర్ మీద ఉంది, ఈ కార్బన్ అనేది పేపర్ మీద ఉంది. ఈ హైడ్రోజన్ కూడా దానికి సమాంతరంగా పేపర్ మీద ఉంది. ఈ హైడ్రోజన్ కూడా ఈ కార్బన్కి ఎగ్జాక్ట్గా సేమ్ ప్లేస్లో పేపర్ మీదే ఉంది. కానీ ఈ హైడ్రోజన్ పేపర్ మీద లేదు, లోపలికి ఉందన్నమాట. అంటే ఈ పేపర్ లోపలికి అంటే కింద బాండ్ కిందికి పోయిందనమాట, ఇలా కిందకి పోయిందనమాట. ఇక్కడ కార్బన్ ఉంటే అది హైడ్రోజన్ ఇక్కడ ఉంటుందన్నమాట, లోపలికి ఉందన్నమాట. సో కానీ ఇది సాలిడ్ బాండ్ అంటే ఏంటంటే, ఇక్కడ కార్బన్ ఉంటే అది పైకి వచ్చిందనమాట, హైడ్రోజన్ ఇక్కడ వచ్చింది. అంటే ఇలా కిందికి వెళ్తుంది, కార్బన్ ఇక్కడ ఉంది, ఇలా పైకి వస్తే హైడ్రోజన్ ఇక్కడ ఉంది అనమాట. సో అది ఈ సాలిడ్ బాండ్ అన్నమాట.
సో ఈ డాష్డ్ బాండ్ లోపలికి, ఈ సాలిడ్ బాండ్ పైకి. సాలిడ్ వెడ్జ్ బాండ్ టువార్డ్స్ ద అబ్జర్వర్, డాష్డ్ వెడ్జ్ బాండ్ అవే ఫ్రమ్ ద అబ్జర్వర్, అంటే లోపలికి. ఈ బాండ్స్ ప్లేన్ ఆఫ్ ది పేపర్ మీదే ఉంటాయి. సో ఆ విధంగా మనం దీన్ని పర్సీవ్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఈ యాంగిల్ తీసుకున్నా, ఈ యాంగిల్ తీసుకున్న, ఇది దగ్గర కనిపిస్తుంది మనకి, కానీ ఈ రెండు చాలా దూరం కనిపిస్తున్నాయి కదా. ఈ బాండ్, ఈ హైడ్రోజన్ చాలా దూరం కనిపిస్తున్నాయి. కానీ యాక్చువల్గా ఈ రెండు ఎంత దూరంలో ఉన్నాయో ఈ రెండు కూడా అంతే దూరంలో ఉంటాయి. ఎందుకంటే ఇది లోపలికి ఉంది, ఇది బయటకు ఉంది. ఈ రెండు కూడా పేపర్ మీదే ఉన్నాయి. కాబట్టి ఇది ఎంత దూరంలో ఉందో ఇది లోపలిది తీసుకొని ఇది బయటకు తీసుకొని దాని యాంగిల్ మెజర్ చేస్తే సేమ్ 109.5 degrees ఉంటుంది. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 109 degrees 28 minutes ఉంటుంది అనమాట యాంగిల్. కానీ 109.5 degrees అనేసి అంటారనమాట. సో ఈ విధంగా ఈ రిప్రజెంటేషన్ని మనం చెప్తాం. సో ఈ రిప్రజెంటేషన్ ఆల్కెన్స్లోనే మనకి కనిపిస్తుంది. ఎందుకంటే ఆల్కెన్స్లోనే మనకి sp3 హైబ్రిడెడ్ కార్బన్ ఉంటుంది. ఎప్పుడైతే sp3 హైబ్రిడెడ్ కార్బన్ ఉంటుందో అక్కడే మనకి టెట్రాహెడ్రల్ షేప్ ఉంటుంది. టెట్రాహెడ్రల్ షేప్ ఉన్న చోటే ఒక హైడ్రోజన్ లోపలికి ఉంటే ఇంకో హైడ్రోజన్ బయటకు ఉంటుంది అనమాట. ఇంకో రెండు హైడ్రోజన్స్ పేపర్ మీదే ఉంటాయి. సో ఆ విధంగా మనం 3 డైమెన్షనల్ రిప్రజెంటేషన్ మనం చేస్తాం అన్నమాట. ఓకే. సో కానీ ఆల్కైన్స్ తీసుకుందాం అనుకో. ఆల్కీన్స్లో అయితే ప్లానార్ స్ట్రక్చర్, అంటే అన్ని ఐటమ్స్ పేపర్ మీదే ఉంటాయి 2D లాగా. ఆల్కైన్ తీసుకున్నా సరే లీనియర్ స్ట్రక్చర్, అంటే అన్నీ ఒక లైన్ లాగా లైన్లో ఉంటాయి అన్నమాట. లైన్ సమాంతరంగా లైన్ ఉంటుంది అనమాట. లైన్లో కార్బన్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా మనం ఆల్కైన్స్కి 3 డైమెన్షనల్ రిప్రజెంటేషన్ చేస్తాం. దీని తర్వాత మనకి ఇక్కడ ఒక స్పెషల్ టాపిక్ ఇచ్చాడు, మాలిక్యూల్స్ ఎలా మోడల్. మనం జనరల్గా మన డైలీ లైఫ్లో మనకి కళ్ళకి కనిపించని ఈ మాలిక్యూల్స్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, వాటి మధ్యన బాండ్స్ ఎలా అర్థం చేసుకోవాలి అనే దానికి మనకి ఒక ఎగ్జాంపుల్ లాగా ఈ పారాగ్రాఫ్ ఇచ్చాడు. మాలిక్యులర్ మోడల్స్ అన్నాడు. అది ఏంటంటే చదువుదాం. సో ఇక్కడ మాలిక్యులర్ మోడల్స్ ఆర్ ఫిజికల్ డివైజెస్ that are used for better visualization and perception of 3-dimensional shapes of organic molecules. సో ఈ మాలిక్యులర్ మోడల్స్ అనేవి మార్కెట్లో దొరుకుతాయి మనకి. అమెజాన్లో కూడా, ఫ్లిప్కార్ట్లో కూడా, లేకపోతే బయట బుక్ షాప్స్లో, పెద్ద బుక్ షాప్స్లో మనం వెళ్ళి అడిగితే మాలిక్యులర్ మోడల్స్ ఉన్నాయా అనేసి అడిగితే వాళ్ళు తీసిస్తారనమాట. మాలిక్యులర్ మోడల్స్ ఉంటాయి, బాల్స్ ఉంటాయి, మధ్యలో స్టిక్స్ ఉంటాయి. సో అవి మనకి కళ్ళకి కనిపించినటువంటి చిన్న చిన్న మాలిక్యూల్స్ని కాలేజెస్లో, స్కూల్స్లో వాటి ద్వారా మనకి అంటే స్టూడెంట్స్కి టీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాటిని మాలిక్యులర్ మోడల్స్ అంటారు. సో ఇక్కడ 3 types ఆఫ్ మాలిక్యులర్ మోడల్స్ మనకి ఇచ్చాడు చూడండి. సో ఇక్కడ ఫ్రేమ్ వర్క్ మోడల్ అంటారు దీన్ని. ఫ్రేమ్ వర్క్ మోడల్ అంటే ఈ మధ్యలోది కార్బన్ అయితే ఈ బయట ఉన్నవన్నీ హైడ్రోజన్స్ అన్నమాట. ఇక్కడ హైడ్రోజన్, ఇక్కడ హైడ్రోజన్, ఇక్కడ హైడ్రోజన్. సో ఇది పేపర్ మీద ఉంది, ఇది పేపర్కి లోపల ఉంది, ఇది పేపర్కి బయట ఉంది. సో ఆ విధంగా మనకి టెట్రాహెడ్రల్ జామెట్రీలో ఇలా కనిపిస్తాయి. ఇక్కడ ఇందులో బాల్స్ ఏమి ఉండవు, డైరెక్ట్గా ఈ స్టిక్సే జాయింట్ చేసుకోవచ్చు మనం. దీన్ని ఫ్రేమ్ వర్క్ మోడల్ అంటారు. అదే బాల్ అండ్ స్టిక్ మోడల్ అనేసి ఇంకోటి దొరుకుతుంది. అంటే మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు, మార్కెట్లో దొరుకుతాయి, బుక్ షాప్స్లో, అమెజాన్లో వాటిలో దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ బాల్ అండ్ స్టిక్ మోడల్ మనం చూస్తే ఇక్కడ కార్బన్ ఉంది, బ్లాక్ కలర్లో కార్బన్ ఉంటుంది. సో ఈ చిన్న చిన్నవి హైడ్రోజన్స్ అన్నమాట. మధ్యలో ఇవి కనిపిస్తున్నాయి కదా, ఇవి బాండ్స్. సో కార్బన్కి ఒక బాండ్ ఇక్కడ హైడ్రోజన్ అటాచ్ అయి ఉంది, ఈ కార్బన్కి ఇంకో బాండ్ హైడ్రోజన్ అటాచ్ అయి ఉంది, ఇక్కడ కూడా హైడ్రోజన్ అటాచ్ ఉంది, ఇక్కడ హైడ్రోజన్ అటాచ్ అయి ఉంది. సో ఇది మనకి రియల్గా చూస్తే, పేపర్ మీద కాకుండా రియల్గా చూస్తే 3 డైమెన్షనల్లో కనిపిస్తాయి. 3 డైమెన్షనల్ స్ట్రక్చర్స్లా మనకు కనిపిస్తాయి అన్నమాట. అంటే ఇది పేపర్ మీద వచ్చేటట్టు మనం పెడితే ఈ రెండు పేపర్ లోపలికి వెళ్తుంది, పేపర్ బయటకు వస్తుంది. అంటే ఈ మాలిక్యూల్ మనం పేపర్ మీద పెడితే పేపర్కి అంటుకోదు, ఈ కార్బన్ పేపర్కి అంటుకోదు. ఎందుకంటే ఈ రెండు అంటుకొనివ్వవు. ఎందుకంటే ఒకటి లోపలికి ఒకటి బయట ఉంటుంది కదా, 3 డైమెన్షనల్ మాలిక్యూల్ కదా, అందువల్ల అంటుకొనివ్వదు అన్నమాట. ఇంకో విధంగా మనం మాలిక్యూల్ని అర్థం చేసుకోవచ్చు. అవి ఏంటంటే ఇక్కడ స్పేస్ ఫిల్లింగ్ మోడల్ అనేసి ఇచ్చాడు చూడండి. సో ఇక్కడ యాక్చువల్గా మనం ఇలా బాండ్ని రిప్రజెంట్ చేస్తాం, కానీ యాక్చువల్గా ఇన్ రియాలిటీలో మాలిక్యూల్స్లో యాటమ్స్ అన్ని స్పేస్ని ఫిల్ చేసేసి ఉంటాయి, ఇలా ఉంటాయి అన్నమాట.
అంటే బాండ్ అనేది యాక్చువల్‌గా బాండ్ అనేది ఏంటి? ఈ హైడ్రోజన్ న్యూక్లియస్‌కి, ఈ కార్బన్ మధ్యలో ఉన్నట్టు న్యూక్లియస్‌కి మధ్యలో దూరం అనమాట. దూరం. ఈ కోవలెంట్ బాండ్ అనేది ఈ హైడ్రోజన్ మధ్యలో న్యూక్లియస్ ఉంటది కదా! ఆ న్యూక్లియస్ నుంచి ఈ కార్బన్ మధ్యలో ఉన్నటువంటి న్యూక్లియస్‌కి మధ్యలో ఉన్న దూరాన్ని ఈ బాండ్ అంటారు. సో, యాక్చువల్‌గా ఈ స్పేస్ ఫిల్లింగ్ మోడల్ అంటే మధ్యలో ఏ గ్యాప్స్ లేవు. టోటల్‌గా ఫిల్ అయిపోయి ఉంటాయి. సో, యాక్చువల్ మాలిక్యూల్స్ ఇలా ఉంటాయన్నమాట. హ్మ్. సో, వాటిని మనం అర్థం చేసుకోవడం కష్టం కాబట్టి, బాండ్స్ ఇక్కడ మనకు కనిపించవు కాబట్టి, స్పేస్ ఫిల్లింగ్ మోడల్స్‌ని జనరల్‌గా యూజ్ చేయరు. ఇలా బాండ్స్ కనిపించేలాగానే మనకి యూజ్ చేస్తారనమాట. సో, అది మనకి స్పేస్ ఫిల్లింగ్ మోడల్. ఇది ఆల్కైన్స్‌లోనే కనిపిస్తుంది. ఆల్కీన్స్‌లో జనరల్‌గా ఫ్లాట్ మాలిక్యూల్స్ ఉంటాయి కాబట్టి, మనకి అంతగా అవి యూజ్ కావు. సో, కొంతమంది స్టిక్స్ యూజ్ చేస్తారు. కొంతమంది స్ప్రింగ్స్ కూడా యూజ్ చేస్తారు. స్ప్రింగ్స్. పై బాండ్‌లో డబుల్ బాండ్‌ని ఇండికేట్ చేయడానికి ఒక స్ప్రింగ్ లాగా యూజ్ చేస్తారు. ఎందుకంటే అది లెబైల్ బాండ్ అని చెప్పుకున్నాం కదా మనం. లెబైల్ అంటే చాలా వీక్ బాండ్. సో, ఆ పై బాండ్‌ని రిప్రజెంట్ చేయడానికి ఒక స్ప్రింగ్ లాంటి దాన్ని యూజ్ చేస్తారు. ఓకే. ఇది ఈ పారాగ్రాఫ్ గురించి. సో, తర్వాత మనకి టాపిక్‌లో ఏముందంటే క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిక్ మాలిక్యూల్స్. ఓకే. ఇక్కడ మనం చూస్తే నెక్స్ట్ టాపిక్ మనకి క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ అనేసి ఉంది ఇక్కడ. సో, అంటే మనకి మనం చదువుతున్న ఈ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఒక రకానికి చెందినవి కావు. చాలా రకాలు ఉంటాయన్నమాట. ఈ ఆర్గానిక్ మాలిక్యూల్స్ చాలా రకాలుగా ఉంటాయి. సో, అవి ఏ రకాలు ఉన్నాయి? టైప్స్ అన్నమాట. క్లాసిఫికేషన్. అంటే ఆర్గానిక్ కాంపౌండ్స్‌ని మనం 2 విధాలుగా విభజించొచ్చు. ఒకటి ఎసైక్లిక్ ఆర్ ఓపెన్ చైన్ మాలిక్యూల్స్. ఎసైక్లిక్ అంటే సపోజ్ మన దగ్గర హెక్సేన్ మాలిక్యూల్ తీసుకుందాం. మనం బాండ్ లైన్ స్ట్రక్చర్ రాస్తే హెక్సేన్‌కి 1, 2, 3, 4, 5, 6 ఇలా ఉంటుంది. బాండ్ లైన్ ఫార్ములా ఇలా ఉంటుంది. ఇది ఎసైక్లిక్. అంటే సైక్లిక్ కానిది. సైక్లిక్ అంటే ఏంటి? రౌండ్ షేప్. ఇలా. సైక్లిక్ అంటే ఏంటి? ఈ కార్బను, ఈ లాస్ట్ కార్బను 2 మధ్యన బాండ్ ఉంటే దాన్ని సైక్లిక్ అంటారు. కానీ ఇక్కడ ఈ కార్బన్ సెపరేట్‌గా ఉంది. ఈ కార్బన్ సెపరేట్ ఉంది కాబట్టి ఇది ఎసైక్లిక్ అవుతుంది. ఆర్ ఓపెన్ చైన్ అవుతుంది. సో, ఇలాంటి వాటిని ఇది గానీ, లేకపోతే ఇది గానీ, బ్యూటేన్ గానీ, లేకపోతే పెంటేన్ గానీ, ఆర్ ఈవెన్ ఎసిటోన్ గానీ, ఆర్ ఎసిటాల్డిహైడ్ గానీ, ఇలాంటివన్నీ అంటే ఫస్ట్ యాటమ్, లాస్ట్ యాటమ్‌కి మధ్యన ఏ బాండ్ లేకపోతే వాటిని ఎసైక్లిక్ మాలిక్యూల్స్ అనేసి అంటారు. ఎసైక్లిక్ కాంపౌండ్స్ గానీ, మాలిక్యూల్స్ గానీ అనేసి అంటారనమాట. అది ఒక రకమైన క్లాసిఫికేషన్. ఇంకో రకమైన క్లాసిఫికేషన్ అంటే సైక్లిక్ అనమాట. సైక్లిక్ అంటే ఇలా రౌండ్ షేప్‌లో ఉంటాయి. అవి ట్రయాంగిల్ షేప్‌లో ఉండొచ్చు. ఇలా స్క్వేర్ టైప్‌లో ఉండొచ్చు. లేకపోతే పెంటగాన్ షేప్‌లో ఉండొచ్చు. హెక్సాగాన్ షేప్‌లో ఉండొచ్చు. అలా అనమాట. సో, ఇలాంటి వాటిని అంటే ఫస్ట్ కార్బన్, లాస్ట్ కార్బన్ మధ్యన బాండ్ ఉంటే ఇది బాండ్ ఉంటే వాటిని సైక్లిక్ కాంపౌండ్స్ అంటారు. సో, సైక్లిక్ ఆర్ క్లోజ్డ్ చైన్ ఆర్ రింగ్ కాంపౌండ్స్. ఇలా రింగ్స్‌లా ఉంటాయన్నమాట. సెకండ్ అనమాట అది. సో, ఈ రింగ్ కాంపౌండ్స్‌ని మళ్ళీ ఫర్దర్‌గా మనం విభజించొచ్చు. క్లాసిఫై చేయొచ్చు. అంటే హోమోసైక్లిక్ ఆర్ కార్బోసైక్లిక్ కాంపౌండ్స్. సెకండ్ వన్ హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్. అంటే హోమోసైక్లిక్ అంటే ఏంటంటే ఇది తీసుకుందాం. దీన్ని ఏమంటారు ఇది? ఇది సైక్లోపెంటేన్ ఇది. ఇది సైక్లోహెక్సేన్. ఇది సైక్లోబ్యూటేన్. ఇది సైక్లోప్రోపేన్. మనం నిన్న చెప్పుకున్నాం. సో, ఇవన్నీ హోమోసైక్లిక్ కింద వస్తాయి. అంటే వేరే హెట్రో యాటమ్స్ ఏమి ఉండవు. ఓన్లీ అన్ని కార్బన్ హైడ్రోజన్సే ఉంటాయి. ఈ హోమోసైక్లిక్ కార్బోసైక్లిక్ కాంపౌండ్. హోమోసైక్లిక్ కానీ, కార్బోసైక్లిక్ కానీ అంటారు ఇలాంటి వాటిని. తర్వాత హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్. హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్ అంటే ఏంటంటే ఇలాగే ఇది పెంటగన్ ఉంది. ఇది హోమోసైక్లిక్ కాంపౌండ్. కానీ ఇందులో ఒక కార్బన్‌కి ప్లేస్‌లో ఒక నైట్రోజన్ ఉంది. దీన్ని ఈ హెట్రో యాటమ్ ఈ రింగ్‌లో ఉంది కాబట్టి దీన్ని హెట్రోసైక్లిక్ కాంపౌండ్ అంటారు. ఇక్కడ హెచ్ వస్తుంది. ఎందుకంటే నైట్రోజన్‌కి 3 బాండ్స్ ఉంటాయి కాబట్టి హెచ్ ఎయ్యాలి. అదే మనం ఈ రింగ్‌లో ఆక్సిజన్ పెట్టామనుకో,
ఆక్సిజన్కి 2 బాండ్స్ ఉంటాయి కాబట్టి హెచ్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇది కూడా హెట్రోసైక్లిక్ కాంపౌండ్. ఇది హెట్రోసైక్లిక్ కాంపౌండ్. ఈ 2 హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్. ఇవన్నీ హోమోసైక్లిక్, కార్బోసైక్లిక్ కాంపౌండ్స్. ఓకే. మళ్ళీ ఈ ఈ హోమోసైక్లిక్ లేకపోతే కార్బోసైక్లిక్ కాంపౌండ్స్ని యాలిసైక్లిక్ కాంపౌండ్స్ కానీ, యారోమేటిక్ కాంపౌండ్స్ కానీ విభజించవచ్చు. యాలిసైక్లిక్ కాంపౌండ్స్ అంటే ఇవన్నీ యాలిసైక్లిక్ కాంపౌండ్స్. అంటే అవి హోమోసైక్లిక్ కిందే వస్తాయి, కానీ అందులో కూడా ఇవన్నీ యాలిసైక్లిక్ అనమాట. అంటే ఓన్లీ సింగిల్ బాండ్సే ఉంటాయి. అన్నీ సింగిల్ బాండ్స్ కానీ, లేకపోతే అంటే యారోమేటిక్ క్యారెక్టర్ ఉండదు, యారోమేటిక్ నేచర్ ఉండదు. ఓన్లీ యాలిఫాటిక్ నేచర్ అనమాట. ఇవన్నీ యాలిఫాటిక్ నేచర్. యారోమేటిక్ నేచర్ అంటే ఎక్స్ట్రా స్టెబిలిటీ, కంటిన్యూస్ క్లౌడ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉండాలి. వాటికి 3 రూల్స్ ఉన్నాయి. యారోమేటిక్ కాంపౌండ్స్కి 3 రూల్స్ ఉన్నాయన్నమాట. అది మనం ఆ టాపిక్ వచ్చినప్పుడు, యారోమేటిక్ కాంపౌండ్స్ అనే టాపిక్ వచ్చినప్పుడు అవి మనం డిస్కస్ చేద్దాం. హక్కెల్స్ రూల్ అనేసి ఒక రూల్ ఉంది. ఆ రూల్ని ఫాలో చేసే కాంపౌండ్స్ని యారోమేటిక్ కాంపౌండ్స్ అంటారనమాట. సో యాలిసైక్లిక్ అంటే సింపుల్గా ఇది. యారోమేటిక్కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే బెంజీన్, నాఫ్థలీను, ఇంకా టోలీను, ఇంకా ఫీనాలు. ఇది ఫీనాలు, ఇది టోలీను, ఇది నాఫ్థలీను. మన నాఫ్థలిన్ బాల్స్ అంటారు కదా, ఆ నాఫ్థలిన్ బాల్కి ఫార్ములా ఇది అనమాట. సో ఇది బెంజీను. సో ఇవన్నీ యారోమేటిక్ కాంపౌండ్స్ కింద వస్తాయి. ఈ యారోమేటిక్ కాంపౌండ్స్ కూడా బెంజినాయిడ్ కాంపౌండ్స్ ఉంటాయి, నాన్ బెంజినాయిడ్ కాంపౌండ్స్ ఉంటాయి. బెంజినాయిడ్ కాంపౌండ్స్ అంటే ఇవన్నీ బెంజినాయిడ్ కాంపౌండ్స్, అంటే బెంజిన్ లాగా ఉంటాయి రింగ్స్. నాన్ బెంజినాయిడ్ కాంపౌండ్స్ అంటే మనకి ఎలా ఉంటాయంటే ఇది ట్రోపోలియం క్యాటయాన్ అనేసి మనకి ఒకటి ఉంటుంది. ఇలా 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 ప్లస్ ఇక్కడ ప్లస్ ఛార్జ్ ఉంటుంది ఈ కారణంగా. సో ఇది ఈ బెంజిన్ రింగ్లా లేదు కాబట్టి ఇది నాన్ బెంజినాయిడ్ అనమాట. ఇది యారోమేటిక్కే. ఇది ట్రోపోలోన్ అంటారు, ట్రోపోలియం క్యాటయాన్ అంటారు, ట్రోపీలియం క్యాటయాన్ అంటారు దీన్ని. ట్రోపీలియం క్యాటయాన్ అంటారు. సో ట్రోపీలియం క్యాటయాన్ అంటారు. సో ఇది యారోమేటిక్కే, హక్కెల్స్ రూల్ని ఫాలో చేస్తుంది. వీటిలాగా ఇది కూడా చాలా స్టేబుల్ కాంపౌండ్, కానీ ఇది చూడడానికి బెంజిన్లా లేదు కాబట్టి ఇది నాన్ బెంజినాయిడ్ కాంపౌండ్స్లో వస్తుంది. ఇలాంటి కాంపౌండ్స్ కూడా మనకి మన దగ్గర ఉన్నాయన్నమాట. ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఇలాంటి కాంపౌండ్స్ కూడా ఉంటాయి. కాబట్టి బెంజినాయిడ్ అంటే ఇవి బెంజీను, నాఫ్థలీను, యాంథ్రసీను, ఈ టోలీను, ఈ ఫీనాలు, వీటన్నిటిని బెంజినాయిడ్ కాంపౌండ్స్ అంటారు. బెంజిన్ని పోలి ఉంటాయి. ఇది బెంజిన్లా ఉండదు. 7 కార్బన్స్ ఉన్నాయి దీంట్లో, 7 కార్బన్స్ ఉంది, ఇందులో 6 కార్బన్స్ ఉంది బెంజిన్లో. సో ఈ విధంగా మనం క్లాసిఫై చేయొచ్చు. ఓకే. సో ఇది క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అనమాట. సో ఇక్కడతో మనం ఆపుదాం. టుమారో మనం ఫర్దర్గా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.